ఇటు షై పార్టీలు అటు కార్ పార్టీలు కరీంనగర్ గడ్డ మీద మాటలతోనే కత్తులు దూస్తుర్రు. అన్నిటికీ మించి జగిత్యాల జిల్లాల రాజకీయం ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టే నడవబోతున్నది. సోమవారం జీవన్ రెడ్డి సార్ మెడలకు గులాబీ కండువ రాబోతున్నది. కేసీఆర్ సారు షానొద్దులకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడబోతున్నాడు. అటు సీఎం రేవంత్ రెడ్డి సారు మేడిగడ్డకు పోతున్నాడు. ఇట్లా రాజకీయం కుత ఉడకబోతున్నది. పాన్రాట్ల పోయి ఏర్పాట్లు ఎట్లా నడిచినాయో చూసేద్దాం. అమాసనాడు కయ్యానికి ఎందుకు దిగినావు అంటే ఎదుటోనికి వచ్చి రాదన్నాడట వెనకటికో మనిషి. కరీంనగర్ గడ్డ మీద చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ నడుస్తున్న పంచాయతీ గిట్టనే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. కారు పార్టీ వాళ్ళ ప్రజా ఆశీర్వాద సభ సోమవారం నాడే ఉన్నది. అటు చెయ్యి పార్టీ వాళ్ళ మేడిగడ్డ టూరు కూడా సోమవారమే ఉన్నది. ఇద్దరికిద్దరు నువ్వా నేనా అన్నట్టే సై అంటుండ్రు. ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్న కేసీఆర్ సారు షానొద్దులకు జగిత్యాల మీటింగ్ తోని మళ్ళా జోరు పెంచడానికి చూస్తాడు. అందుకే గులాబీ లీడర్లు మస్తు జోషి మీద ఉన్నారు. ఇప్పటికే దుమ్ము లేపే ఏర్పాట్లు చేసిండ్రు. ఊరంతా గులాబీ జెండాలు బ్యానర్లతోని మెరిపిస్తుండ్రు. పెద్ద లీడర్లంతా పోయి జగిత్యాలనే మకాం పెట్టిండ్రు. అటు భూపాలపల్లి జిల్లా టూరు పెట్టుకున్న సీఎం రేవంత్ సారు తొలుత మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి అన్ని తీర్ల చూసినాక కాటారం దిక్కు పెద్ద మీటింగ్ పెట్టుకుండు. మరిగా మాజీ సీఎం ముచ్చట్లు ముందొడుతాయో సీఎం రేవంత్ సార్ ముచ్చట్లు ముందొడుతాయో గాని ఇద్దరు సార్లు మాత్రం మాటలతోనే మంటలు గుట్టించేటట్టు అనుకుంటారా అందరు. ఇక అట్లుంటే జగిత్యాలనైతే రెండు దిక్కుల నడమ పచ్చిగడ్డి అయితే బగ్గున మండిపోతుంది కావచ్చు. అట్లా నడుస్తుంది జవడం. జగిత్యాల జీవన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ పేద సభ పెడుతున్నారు. జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2009లో ఎక్కడా మెజార్టీ రాలేదు. 14లో ఇలిమిటేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే సరంగాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్ కి మెజార్టీ ఇచ్చిన ప్రజలు 18లో అయితే వన్ సైడ్ చూసింది. ఎమ్మెల్యే సాబు ముచ్చట్లు గట్లుంటే జీవన్ రెడ్డి సార్ ముచ్చట చూడండి ఎట్లున్నదో. సారుకు పడరానో లెవెల్లో చెప్పేసిండు. మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, స్థానికంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు రమణ గారు ఉన్నారు, శాస్త్ర మండలి సభ్యులు, వారి స్థాయిలో వారు మనకి ఎప్పుడు తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. దావ వసంత గారు గతంలో జరిపి చైర్పర్సన్ సేవలు అందించిండ్రు. అమ్మాయి గ్రామీణ ప్రాంతంగా వెళ్ళి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బలోపేత కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళిద్దరి తోడు నేనైనా ఇవాళ పెద్దన్న లెక్క, వాళ్ళిద్దరి తోడు పెద్దన్న లెక్క నేనైనా అని చెప్పి అంటున్నా. మేము ముగ్గురు ఒకరైన తర్వాత ఈ సంజయ్ ఏం చెప్తాడే నాకు అర్థం కాదు. ఇట్లా కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు లాగాతారు నడుస్తుంది మాటల యుద్ధం. సింహం బయటకు వస్తాంది, ఇక వేట మొదలవుతుందని గులాబీ లీడర్లు అంటుంటే బోనుల బంధిత్వం అట్లా ఇట్లా అంటుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. చూస్తుంటే సోమవారం మంచి రమజు మీద నడిచేటట్టున్నది రాజకీయం అనుకుంటారు పబ్లిక్.